నేలపై చిత్తడి వాతావరణం ఉన్నప్పుడు విషసర్పాలు ఎక్కువగా బయటకు వస్తుంటాయి. ముఖ్యంగా పంట పొలాల్లో ఎక్కువగా తిరిగే రైతులకు పాము కాట్ల బెడద ఎక్కువగా ఉంటుంది. పాము కాటు వేసినప్పుడు మనలో చాలా మంది తీవ్రమైన భయాందోళనలతో షాక్కి గురవుతుంటారు. వెంటనే ఏం చేయాలో తోచదు. కంగారు పడుతూ కాలహరణం చేస్తుంటారు. దీంతో శరీరం అంతా విషం పాకిపోయి చివరికి ప్రాణాపాయ పరిస్థితి ఎదురవుతుంటుంది. ఈ నేపథ్యంలో పాము కాటు వేసినప్పుడు ప్రథమ చికిత్సగా ఏం చేయాలో, ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కాటు వేసింది విషసర్పం కాకపోయినా ధైర్యాన్ని కోల్పోవడం వల్లనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. కాబట్టి పాము కాటుకు గురైన వారు ధైర్యంగా ఉండాలి. పాము కాటు వేసిన శరీర భాగాన్ని సబ్బునీరు లేదా యాంటీసెప్టిక్ లోషన్తో శుభ్రపరచాలి. సాధ్యమైనంత వరకు ఆ భాగాన్ని కదిలించకూడదు. నొప్పి తగ్గేందుకు ఎలాంటి మందులు వాడకూడదు. పాము కాటు వేసిన చోట కొద్దిసేపు ఐస్ ముక్క ఉంచడం మంచిది. కాటు వేసిన భాగం నుంచి నోటితో విషాన్ని పీల్చడం, ఆ ప్రాంతంలోని కణజాలాన్ని కత్తితో కోసి తొలగించడం మంచిది కాదు. కేవలం వైద్యుని పర్యవేక్షణలోనే ఈ పనులు చేయాలి. పాము కాటు వేసిన భాగానికి కొంచెం పైన గుడ్డముక్క లేదా తాడును గట్టిగా కట్టాలి. దానిని 10 నుండి 15 నిమిషాలకొకసారి వదులు చేసి మళ్లీ బిగించాలి. శరీరంలోకి తక్కువ విషం చేరితే మరణం సంభవించదు. పాము అంతకుముందే వేరొక మనిషిని లేదా జంతువును కాటువేసి ఉంటే రెండోసారి కాటు వేసినప్పుడు తక్కువ విషం విడుదలవుతుంది. పాము కాటుకు గురైన వారిని త్వరగా వైద్యుని వద్దకు తీసుకెళ్లాలి. కాటు గుర్తుల్ని బట్టి అది విషసర్పమా కాదా అనేది వైద్యుడు నిర్ధారిస్తాడు. విషసర్పమైతే యాంటీస్నేక్ వీనం ఇస్తారు. విషసర్పం కాకపోయినా నొప్పి తగ్గి గాయం మానడానికి చికిత్స అందిస్తారు.